ఈ నెల 27న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది మాఘ అమావాస్య. ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు 2 నిమిషాల్లో మీ దరిద్రమంతా కూడా పోయి మీరు కుబేరులైపోతారు. అలానే కాకుండా మీ ఇంట్లోకి కోట్లు దూసుకొస్తాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. కాబట్టి ఏంటంటేనండి, కోడిగుడ్డుతో ఈ పరిహారం చేయండి. ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి అని చెప్పొచ్చు. అమావాస్య అనేది ఒక గొప్ప పర్వదినంగా పరిగణిస్తారు. అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి కోడిగుడ్డుతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం, చూసి ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించి మీ గుండె దరిద్రాలను పోగొట్టుకోండి. నార్మల్గా అమావాస్య అనేది ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్. అమావాస్య ఏంటంటేనండి, చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి వస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. కాకపోతే అమావాస్య రోజున కొన్ని నియమాలను ఆచరించడం వల్ల మనకి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అది చూసి మనం ఆశ్చర్యపోతాము. ఇవేంటంటే కనుక దరిద్రాలండి మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. దరిద్రాల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాక బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అమావాస్య పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. అమావాస్య రోజున మీరేంటంటే నమ్మకంతో పరిహారం చేసుకోండి. వెంటనే వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అందుకే ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో ఉండే కోడిగుడ్డుని తీసుకోండి. పరిహారానికి ఒక కోడిగుడ్డు అయితే సరిపోతుంది. కాబట్టి తీసేసుకుని పరిహారం చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇందులో మనం 2 పరిహారాలు చెప్పుకుందాం. ఈ 2 పరిహారాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీకేంటంటే కనుక అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయన్నమాట. అందుకే నమ్మకంతో ఆచరించండి. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ పనిని మీరేంటంటే కోడిగుడ్డుతో చేసుకోవాలి. మనకు పరిహార శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే, కోడిగుడ్డు అనేది అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా శక్తిని కూడుకొని ఉంటుందన్నమాట కోడిగుడ్డు వితిన్ సెకండ్స్లోనే పరిహారం అనేది ఏంటంటే సిద్ధింపబడేలాగా చేస్తుందన్నమాట. కోడిగుడ్డే కదా అనుకుంటాం, కానీ కోడిగుడ్డు చాలా శక్తివంతమైనదండి. తొందరగా ఫలితాన్ని ఇస్తుందన్నమాట. లోపల సొన ఏంటంటే కనుక ఎల్లోగా ఉంటుంది, బయట ఏమో మనకు కోడిగుడ్డు అంటే చూడటానికి తెలుపుగా అంటే ఉంటుంది కదా, అంటే వైట్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఫలితం అనేది అత్యంత అంటే తొందరగా మనకు సిద్ధిస్తుందని శాస్త్రమే చెబుతుందన్నమాట. అందుకే ఈ విధంగా ఆచరించండి. ఇదేంటంటే పిల్లల పరంగా అండి. మన ఇంట్లో పిల్లలు ఉంటూ ఉంటారు. అంటే ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, కొంచెం అంటే ఈడులో ఉన్న పిల్లలు కూడా అంటే కొంచెం ఏజ్లో ఉంటారు కదా. అలాంటి పిల్లల పరంగా కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ పిల్లల పరిహారానికైతే ఒకటే ఒక కోడిగుడ్డు అయితే సరిపోతుంది. ఇక వారిపై ఉండే చెడు దిష్టి, నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా పోతాయన్నమాట. మన ఇంట్లో మన పిల్లలు ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, మానం చేస్తూ ఉంటారు, సరిగ్గా తిండి తిప్పలు అంటే ఏమి అంటే ఉండవు. అలానే కాకుండా ఏడిపిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లల ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు కదా. ఉండగా పేరెంట్స్ ఏంటంటే చాలా అంటే సతమతం అయిపోతూ ఉంటారు. ఏం చేయాలి, మా పిల్లలు ఎదగటం లేదు, మా పిల్లలపై నరదిష్టి ఉంది, ఏం చేస్తే పోతుంది అన్నట్టుగా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చిపెడుతుందండి. అందుకే మీరు ఆడపిల్లలైనా కావచ్చు, మగ పిల్లలైనా కావచ్చు అండి, అందరూ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే కనుక పుట్టిన 3 నెలల పిల్లల నుంచి ఏంటంటే మొదలుకొని మనము 28, 29 సంవత్సరాల అంటే వయసున్న పిల్లలకు కూడా ఈ పరిహారం చేయొచ్చు. చిన్న పిల్లలకండి 10 ఏళ్ళు లోపు పిల్లలకైతే వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుంది. కొంచెం పెద్దవారికి ఏంటంటే సమయం పడుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే అమావాస్య రోజున ఒక కోడిగుడ్డు తీసుకోండి. కోడిగుడ్డుపై ఏంటంటే కనుక గీతలు, రాతలు లేకుండా చూసుకోవాలి. కొంతమంది పిల్లలు ఏంటంటే కనుక కొంచెం మంచిగా రెడీ చేసామనుకోండి, ఆ పిల్లలకి ఏంటంటే దిష్టి కొడుతుంది. కొంతమంది కళ్ళు పడి ఏంటంటే ఆ పిల్లలు అంటే ఎదుగుదల ఆగిపోతుంది. ఆ పిల్లలకు అంటే కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ ఇబ్బంది నుంచి బయటికి రావడానికి మనం రకరకాల పనులు, రకరకాల పరిహారాలు చేస్తాం. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఆ పిల్లలపై ఉండే దిష్టి దోషాలు పోవు, ఆ పిల్లలపై ఉండే చెడంతా కూడా పోదు కదా. పోక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. చాలా వరకు కూడా జిద్దు చేయటం, మానం చేయటం, ఎక్కువగా అంటే ఇబ్బంది పెట్టడం, అలానే కాకుండా కంటిన్యూగా ఏడుస్తూనే ఉండటం, లేదంటే ఇలా చిన్నగా అనారోగ్య సమస్యలు రావటం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళినా కొంతమంది పిల్లలకు పడదు. కొంతమంది పిల్లల్ని చూస్తే కొంతమంది ఓర్వక ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలతో కూడా ఏంటంటే వారిపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి, అలాంటి వాటి నుంచి కూడా అండి మీరు చక్కగా బయటికి రావడానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఈ పరిహారం. కాబట్టి దీన్ని మీరు నమ్మకంతో చేసుకోండి. అమావాస్య కదా అనుకుంటాం, కానీ అమావాస్య అతేంద్రియ శక్తులతో కూడుకుని వస్తూ ఉందన్నమాట ఈసారి. అలా వచ్చి అమావాస్య రోజున కోడిగుడ్డుని తీసుకోవాలన్నమాట. ఇదేంటంటే గుర్తుపెట్టుకోండి, సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. అంటే కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా, ఆ సమయంలో చేసుకుంటే మీకు మంచిదన్నమాట, మంచి ఫలితం ఉంటుంది. ఉదయం పూట చేస్తే ఇలాంటి పరిహారాలకు పెద్దగా రిజల్ట్ అనేది ఉండదండి. అందుకే మనకేంటంటే కనుక శాస్త్రాల్లో
సాయంత్రం సంధ్యా సమయంలో చీకటి పడే సమయంలో చేసుకుంటే ఫలితం అధికంగా ఉంటుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోతారని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఇలా కోడిగుడ్డుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఆ కోడిగుడ్డు మీద ఏంటంటే కనుక బొగ్గుతో కానీ బ్లాక్ స్కెచ్ మార్క్తో కానీ ఇలా పెన్సిల్తో కానీ నల్లదనమాట, ఏదైనా పర్వాలేదు, ఆడవాళ్ళు పెట్టుకునే ఐబ్రో పెన్సిల్ కానీ ఏదైనా పర్వాలేదు, కానీ నలుపు ఉండాలి. నలుపు రంగుతో ఏంటంటే కనుక ఇంటూ మార్క్ వేయాలి కోడిగుడ్డు మీద. అలా వేస్తే ఆ కోడిగుడ్డు పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పరిహార శాస్త్రం చెబుతుందన్నమాట. అందుకే ఇలా మీరు ఏంటంటే కనుక కోడిగుడ్డు పైన ఇంటూ మార్క్ వేసిన తర్వాత ఆ కోడిగుడ్డుని తీసుకోండి. ఒకటే అండి కోడిగుడ్డు, దీంట్లో మీరు పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలానే కాకుండా పరిహారం సిద్ధింపబడదు, ఫలితం రాదని మీరు బాధపడాల్సిన అవసరమే లేదనమాట. చాలా చిన్న పరిహారం అండి, అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలకి ఏదైనా అంటే ఇబ్బంది ఉంది అనుకోండి, వితిన్ సెకండ్స్లో ఈ పరిహారం చేయండి. అంటే వెంటనే మన ఇంట్లో ఉంటాయి కదా కోడిగుడ్లు, తీసుకున్నామా, దానిపైన ఇంటూ మార్కు వేసామా, పిల్లల్ని చక్కగా తూర్పు ముఖాన నించోబెట్టామా, ఆ తర్వాత ఆ పిల్లలకు మీ ప్రాంతాన్ని బట్టి చక్కగా దిష్టిని దిగదూర్చండి. ఇలా దిష్టిని దిగదూర్చిన తర్వాత ఆ కోడిగుడ్డుని తీసుకెళ్ళి పగలగొట్టకుండా ఏదైనా చక్కగా ఒక ప్రదేశంలో వదిలేసి రండి. మీరు అలా పెట్టొచ్చిన తర్వాత దాన్ని ఎవరు తీసుకున్నా మీకు సంబంధం లేదు, అది ఎటుపోయినా సంబంధం లేదనమాట. కానీ ఇలా తీసేసిన తర్వాత ఆ పిల్లలకి ఏంటంటే కనుక కాళ్ళు చేతులు ఖచ్చితంగా శుభ్రం చేయాలండి. అలా చేస్తేనే ఆ పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోయినట్టు, ఆ పిల్లలపై ఉండే నెగిటివ్ అంతా కూడా పోయినట్టు అని అర్థమని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక పిల్లలపై ఉండే చెడు ప్రభావంతో పాటు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలి, బాగుండాలి, ఇబ్బంది ఉండకూడదు, మా పిల్లల ఎదుగుదల బాగుండాలండి, మా పిల్లలు చక్కగా హుషారుగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, అలానే ఏంటంటే కనుక పిల్లలపై ఉండే అంటే దిష్టి దోషాలన్నీ కూడా పోవాలని కోరుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేయండి. పరిహారం చేసేసి మీ పిల్లల పరంగా ఉండే చెడు మొత్తం తొలగించుకోండి. ఇది పిల్లల పరంగా ది బెస్ట్గా పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ పరిహారం చేసిన తర్వాత వీలుంటే దుస్తులు కూడా మార్చండి. ఆ పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీరు కేవలం నిమిషాల్లోనే మీరేంటంటే ఫలితం పొందుతారన్నమాట. ఇలా చేసేసి ఆ కోడిగుడ్డుని తీసుకొని వెళ్ళి మీరు పగలగొట్టకుండా పెట్టేసి ఇంటికి వచ్చేలో మీ పిల్లల్లో మీరు ఏంటంటే కనుక కొంచెం యాక్టివ్నెస్ అనేది చూడగలుగుతారు. అంత చక్కగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం. చాలామంది కూడా ఏంటంటే నమ్మరు, కానీ మీరు నమ్మి చెయ్యాలి, కానీ మీకైతే ఫలితం ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి పిల్లల పరంగా ఈ పరిహారం చేసుకోండి. అలానే కొంతమంది పిల్లలండి సంపాదిస్తూ ఉంటారు. సంపాదించే పిల్లలకు కూడా ఏంటంటే కనుక దిష్టి దోషాలు అనేవి అధికంగా ఉంటూ ఉంటాయి. సంపాదించే పిల్లలకు కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య అనేది వస్తూనే ఉంటుంది కదా. కొంచెం బాగా సంపాదించుకుంటే మన పిల్లలకు ఎందరో దిష్టి పెట్టేవాళ్ళు మన సొంత వాళ్ళే మన పిల్లలపై కుళ్ళుకుంటూ ఉంటారు. బాగా సంపాదించుకున్నారు, బాగా చేసుకుంటున్నారు, బాగా బ్రతుకుతున్నారు అన్నట్టుగా మన పిల్లలపై ఏడుస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం పిల్లల పరంగా చేయండి. పిల్లలు బాగుంటేనే మనం బాగుంటాం కదా. పిల్లలకి ఏది కాకూడదని మనం కోరుకుంటూ ఉంటాం. కాబట్టి మన పిల్లలు బాగుండాలంటే మనం కొన్ని పరిహారాలు, కొన్ని విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించుకోవాలండి. అప్పుడే వారి ఎదుగుదల కావచ్చు, వారి పెంపకం, ఇవన్నీ కూడా అంటే మనం ఎంత మంచిగా మనం చూసుకున్నా మన పిల్లలకి ఏంటంటే కనుక దిష్టి దోషాలు అనేవి కామన్గా ఏర్పడుతూ ఉంటాయి. కొంతమంది పిల్లలకి ఎక్కువగా దిష్టి దోషాలు అంటే వెంటాడుతూ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే తక్కువగా ఉంటాయి. కొంతమందికి దిష్టి తీస్తే పోతుంది, కొంతమందికి తీసినా కానీ పోదండి, పోక కూడా బాధపడే అంటే సిచ్యువేషన్ ఉంటుంది కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికైతే ఈ అమావాస్య పరిహారం కోడిగుడ్డు పరిహారం అండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే అమావాస్యకు పర్ఫెక్ట్ పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. అమావాస్య అంటే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకంటే కనుక అమావాస్య వస్తే మాకు చెడు జరుగుతుందని చాలామంది భావించుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక మీరండి గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్డుతో ఈ విధంగా పరిహారం చేస్తే అమావాస్య భయాలన్నీ కూడా పోతాయి. కొంతమందికి అమావాస్య కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. అమావాస్య కలిసి వస్తే కొంతమంది ఇళ్లలో మనం గొడవలు సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కదా. అలా కూడా ఏంటంటే కనుక గొడవల్ని తగ్గించుకోవడానికి మీపై ఉండే అంటే దుష్ట శక్తులను కూడా మీరు అంటే బయటికి పంపించుకోవడానికి కూడా ఈ యొక్క కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుంది, మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి, చేసేసి ఫలితం పొందండి. పెద్దవారి పరంగా చేయకూడదా అండి అంటే కనుక పెద్దవారు కూడా చేసుకోవచ్చు, కానీ పిల్లలకు తొందరగా ఏంటంటే ఫలితం ఉంటుంది, పెద్దవారికి కొంచెము లేటుగా ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట. అందుకే ఇలా మీరు ఏది చేసినండి మాకు జరుగుతుంది, ఫలితం వస్తుందని మనం చేసుకున్నాం అనుకోండి, మనం ఫలితాన్ని చూడగలుగుతాం, చూసి ఆశ్చర్యపోగలుగుతాం. అదే మాకు ఫలితం రాదు, ఏదో వస్తుందో లేదో అన్నట్టుగా మనం డౌట్తో చేసుకుంటే అది డౌట్గానే ఉండిపోతుందన్నమాట. అలా మీరేంటంటే నమ్మకంతో ఆచరించుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం అండి, ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది. నార్మల్గా ఏంటంటే కనుక మాఘ అమావాస్య అండి. ఈ అమావాస్య ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనదండి, చాలా పవర్ఫుల్ అనమాట. అమావాస్య ఏంటంటే కనుక మాఘ అమావాస్య రోజు పితృతర్పణాలు వదలటం, అలానే కాకుండా కాకి కనిపిస్తే నమస్కారం చేసుకోవటం, కాకి ఆహారం పెట్టడం, అలానే వచ్చేసి ఏంటంటే కనుక నల్లగా రొట్టెని కాల్చేసి కాకి పెడితే పితృశాపాలన్నీ కూడా పోతాయి. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న పితృశాపాల నుంచి మీరు బయటపడగలుగుతారు. పితృదోషాలు, పితృశాపాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే జీవితంలో ఎదుగుదల అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాక మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి ఇలా ఈ రోజు ముఖ్యంగా ఈ అమావాస్య తిథి రోజు ఉదయం నుంచి సాయంత్రం
సాయంత్రం వరకు మీరు బయటకు వెళ్ళేటప్పుడు కావచ్చు, మీకు కాకి ఎదురొస్తే ఖచ్చితంగా ఏంటంటే కనుక నమస్కారం చేసుకోండి. మీరు ఏం చెయ్యకండి, నమస్కారం చేసుకోండి. ఇంటికి మీరు అన్నం తినేటప్పుడు కాకి వచ్చిందనుకోండి, ఒక ముద్ద అన్నాన్ని ముందుగా ఏంటంటే కనుక కాకికి పెట్టిన తర్వాత తినండి. అలా కూడా ఏంటంటే మీకు ఫలితం ఉంటుందన్నమాట. పితృశాపాలు దోషాల నుంచి మీరు బయటపడతారు. అమావాస్య అనేది చాలా శక్తివంతమైనదండి. నార్మల్గా ప్రతి నెలలో అమావాస్య వస్తుంది, కానీ దేని శక్తి దానికి ఉంటుంది. అలానే కాకుండా అమావాస్యకు తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకోవాలి. ఇప్పుడు చెప్పి కోడిగుడ్డు పరిహారం కూడా అలాగే మనకి ఏంటంటే ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని అయితే తెచ్చిపెడుతుంది అనమాట. కోడిగుడ్డు ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మారుస్తుంది. దిష్టి దోషాలతో పాటు దరిద్రాన్ని పోగొడుతుంది. అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టడానికి కోడిగుడ్డు అనేది చక్కగా పనిచేస్తుందండి. కాబట్టి కోడిగుడ్డుతో పరిహారం అనేది చెయ్యండి. అలానే అమావాస్య రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి. అమావాస్య రోజు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, నల్లటి వస్త్రాలు ధరించడం, దూర ప్రయాణాలు చేయటం, అలానే కాకుండా మూగ జీవాలను హింసించడం ఇలాంటివి చెయ్యకూడదు. అమావాస్య రోజున ఒకవేళ ఇలాంటివి మీరు కనుక చేసుకున్నట్టయితే నరకానికి పోతారండి. నరక బాధలు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే కనుక ఇలాంటి చెయ్యకండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పి పరిహారం అండి, అంటే పెద్దల పరంగా చెయ్యండి. ఇప్పుడు చెప్పి పరిహారం ఏంటంటే పెద్దవాళ్ళ పరంగా చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి ఏంటంటే కనుక కోడిగుడ్డుతో మనం ఏంటంటే కోడిగుడ్డుతో పాటు 2 ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, ఎండుమిరపకాయలను తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా పెద్దవారి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అంటే ఇప్పుడు పెద్దవారికి ఏంటంటే కనుకనండి మనం ఎక్కడికైనా వెళ్తామండి, ఏదైనా సరే గాలిలాగా మనకు వచ్చి తాకుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే కనుక ఆ గాలే కదా పోతుందిలే అనుకుంటాం. కానీ అదేంటంటే కనుక అది చిన్నగా ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం అనిపించదు. అది పెద్దగా పెరిగేసరికి ఏంటంటే కనుక మనకు అర్థం కాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట. ఇది చిన్నగా ఉన్నప్పుడు చూయించుకున్న బాగుండు, ఇప్పుడు ఇంత అంటే బాధ రాకపోయేది, ఇంత ఇబ్బంది రాకపోయేది అనేది మనం ఏంటంటే సఫర్ అవుతూ ఉంటాం. ఇలా గాలి సోకటం, ఎవరైనా ఏదైనా చేయించారని బాధపడటం ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. కోడిగుడ్డు 2 ఎండుమిరపకాయలు తీసుకోండి. అంటే ఇదేంటంటే కనుకనండి మీకు గాలి సోకింది, గాలి వల్ల మేము సఫర్ అవుతున్నాము, అలానే కాకుండా మాకు ఏదో ఉందండి, ఏదో పట్టి పీడిస్తుందండి, అమావాస్య వస్తే మాకు సరిగ్గా ఉండదండి అని బాధపడేవారు మాత్రమే చేసుకోండి. అలా చేసుకుంటేనే ఫలితం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఇలా ఎండుమిరపకాయలు అలా కోడిగుడ్డుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు అంటే ఇది ఇంట్లో కంటే కూడా బయట చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో మనకు అందరు ఉంటారు కదండి, పిల్లలు ఉంటారు, అలానే కాకుండా మన ఫ్యామిలీ ఉంటుంది. మన వల్ల ఇతరులు సఫర్ కాకూడదు. కాబట్టి మీరేంటంటే ఇలా కోడిగుడ్డుని తీసుకొని 2 ఎండుమిరపకాయలను తీసుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ కోడిగుడ్డుని ఎండుమిరపకాయలను తీసుకొని ఎక్కడికైనా సరేనండి, కొంచెం జనావాస తక్కువగా ఉంటారు అక్కడ, అంటే ఎవరు ఉండరు, కొంచెం అంటే ఎవరు లేకుండా ఉంటారండి అనుకుంటారు కదా, అలాంటి ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక మీరు ఈ కోడిగుడ్డు అలానే కాకుండా ఎండుమిరపకాయలను చేతిలో పట్టుకోండి. ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి. అలా పట్టేసుకొని తల చుట్టూగా 11 లేదా 21 సార్లు తిప్పుకోవాలి. అలా తిప్పిన తర్వాత కోడిగుడ్డు ఎండుమిరపకాయలు పగలగొట్టకుండా ఒక చోట పడేయాలి. ఇలా పడేయటం వల్ల దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. అన్ని విధాలుగా కూడా మనం బాగా కలిసి వచ్చేలాగా చేసుకుంటాము. గాలి సోకినా, చెడు సోకినా ఏదున్నా సరేనండి, దుష్ట శక్తుల నుంచి మనం బయటపడటానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారమే ఈ కోడిగుడ్డు పరిహారం. కాబట్టి నమ్మకంతో ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. మీపై ఉండే చెడంతా కూడా పోగొట్టుకోండి. మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. వీలుంటే ఈ పరిహారం చేసిన తర్వాత మీరు స్నానం చేస్తే మంచిది. కుదరకపోతే కాళ్ళు చేతులు అంటే శుభ్రం చేసేసుకోండి, ఇంకా సరిపోతుందన్నమాట. ఇలా పిల్లల పరంగా పెద్దవారి పరంగా పనిచేస్తుంది. కానీ పిల్లలకి ఏంటంటే కేవలం ఒక కోడిగుడ్డుతోనే పరిహారం చేయాలి. పెద్దవారికి అయితే ఏంటంటే కనుక కోడిగుడ్డుతో పాటు 2 ఎండుమిరపకాయలను కలిపి పరిహారం చేస్తే చాలా మంచిది. చాలా మంది కూడా ఏంటంటే కనుక ఎండుమిరపకాయల ప్లేస్లో ఆవాలను కూడా తీసుకుంటారు. మీ ఇష్టాన్ని బట్టి మీరు 2 ఎండుమిరపకాయలు కావచ్చు, లేదంటే కనుక అర స్పూన్ అన్ని ఆవాలను కానీ తీసేసుకుని ఈ పనిని చేసుకుంటే అయితే మీకు ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు చూస్తారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారండి. ది బెస్ట్గా పనిచేస్తుందండి. రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. అనారోగ్యం పట్టి పీడిస్తుంది, గాలి సోకింది, ఇలా మనం నమ్ముతూ ఉంటాం. కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని పరిహారాలు చేయించుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా పెద్దగా పరిహారాలు ఏంటంటే కనుక మనకు సిద్ధింపబడవు, ఫలితాన్ని తెచ్చిపెట్టవు కదా. దానికంటే ఇప్పుడు ఈ కోడిగుడ్డు పరిహారం 100 రెట్లు నయమని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక శత్రు నివారణ పరిహారం అండి. ఇది శత్రువుల నుంచి మనం విముక్తి కలిగించుకోవడానికి, శత్రుత్వం అనేది లేకుండా చేసుకోవడానికి అమావాస్య రోజు చేసే పరిహారం శత్రు నివారణ పరిహారం ఖచ్చితంగా పనిచేస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చిపెడుతుంది అనమాట. ఇదేంటంటే కనుక చాలా మంది కూడా ఆచరిస్తారని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా ఆచరించుకోవడం వల్ల అయితే ఫలితం ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోతారు కావచ్చు. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ శత్రువుల నుంచి విముక్తి కలిగించుకోవాలి. శత్రు బాధలు ఉండకూడదు. శత్రువులు మమ్మల్ని పట్టి పీడిస్తున్నారు, శత్రువుల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నామని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే పరిహారం చేయండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి ప్రతి జీవితంలో అంటే ప్రతి ఒక్కరు కూడా శత్రువులు ఉంటారు. కొంతమందికి ఎక్కువగా ఉంటారు, కొంతమందికి తక్కువగా ఉంటారు. శత్రువులు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా అండి శత్రువులు మిత్రులుగా మారడానికి అనేక రకాల పరిహారాలు ఉన్నాయి. కొందరికి కొన్ని సిద్ధిస్తాయి, కొందరికి కొన్ని సిద్ధించవు. కొన్ని ఫలితాలను తెచ్చిపెడతాయి, కొన్ని తెచ్చిపెట్టవు కదా. కానీ ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా మీకు పరిహారం అనేది సిద్ధింపబడుతుంది, ఫలితాన్ని
తెచ్చిపెడుతుంది. అందుకే ఇప్పుడు ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. చాలా చిన్న పరిహారం అండి, ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఈ పరిహారం మాత్రం కేవలం అండి మనము ఏంటంటే కనుక పచ్చని మొక్కలు ఉండే దగ్గర చేసుకుంటే చాలా మంచిది. అంటే ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇది బయట చేయాలి, ఇంట్లో చేసుకోకూడదు. ఇంట్లో చేస్తే పెద్దగా ఫలితాలు అయితే ఉండవు. కాబట్టి శత్రు నివారణ కలగాలన్నా, శత్రువుల నుంచి విముక్తి కలిగి మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరగాలి. శత్రువులు ఉన్నారనుకోండి, తిన్నది ఒంటికి పట్టదు. మనం ఏం చేస్తున్నామో ప్రతిసారి మనల్ని గమనిస్తూ ఉంటారు, మనల్ని దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటారు, మనం చెడిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఏంటంటే కనుక ఈ శత్రువుల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. శత్రువుల వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా శత్రువులు లేకుండా ఉండాలంటే కనుక మీరు ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. అవునండి, బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు ఎందుకంటే కనుక బిర్యానీ ఆకు ప్రకృతి నుంచి లభిస్తుంది. బిర్యానీ ఆకుకు దైవానుగ్రహం ఉంటుంది. బిర్యానీ ఆకుతో చేసే పరిహారం తప్పక మనకు ఫలిస్తుంది, సిద్ధిస్తుంది, మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అలానే కాకుండా శత్రు నివారణ అంటే జరిగేలాగా చేస్తుంది, పరిహారం సిద్ధింపబడేలాగా చేస్తుంది అనమాట. శాస్త్రాల్లో బిర్యానీ ఆకుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి బిర్యానీ ఆకుని తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకుంటే తప్పకుండా సిద్ధింపబడటంతో పాటు మీకు శత్రు నివారణ అనేది జరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రుత్వం అనేది ఉండదు. శత్రుత్వం అనేది తగ్గిపోవడానికి కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇలా బిర్యానీ ఆకుని తీసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో అంతమంది పేరు రాయండి. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, ఎంతమంది ఉంటే అంతమంది పేరు రాయండి. రాసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఎవరూ లేని ప్రదేశంలో ఈ బిర్యానీ ఆకుని చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని కాల్చండి. కాల్చిన తర్వాత ఏంటంటే కనుక ఆ బూడిదని చిందరవందరం చేసేయండి. అంటే ఇలా ఏంటంటే కనుకనండి మొత్తం ఇలా ఊదేయండి ఆ బూడిదని. అంటే బిర్యానీ ఆకు ఎండిపోయి ఉంటుంది కాబట్టి తొందరగా కాలుతుంది అనమాట. అలా కాలిన తర్వాత ఆ బిర్యానీ ఆకుని ఏంటంటే కనుకనండి ఇలా గాల్లో ఊదేయండి. మొత్తం అది కాలిపోయిన తర్వాత ఆ బూడిది మొత్తం కూడా ఊదేయండి. అలా ఊదడం వల్ల ఏమవుతుందంటే కనుక మన శత్రుత్వం అంతా అంటే శత్రువులందరూ కూడా ఏంటంటే కనుక ఇలా గాల్లో కలిసిపోతారు. అంటే వాళ్ళకి ఏం చెడు జరగదండి. కాకపోతే ఏంటంటే కనుక శత్రుత్వం తగ్గిపోవటం, శత్రువుల నుంచి మనకు విముక్తి కలగటం, శత్రువులు ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మారటం, వారిలో మార్పుని మనం చూడటం, మార్పుని గమనించటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతాయి. కాబట్టి మీరు పరిపూర్ణ నమ్మకంతో అమావాస్య తిథి రోజున ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే శత్రువులకు అంటే మీకు ఏంటంటే కనుక మిత్రులుగా మార్చేలాగా చేసుకునే పరిహారం చక్కగా ఉపయోగపడుతుందండి. ఇలా చేసి తిరిగి వెనక్కి చూడకుండా వచ్చి